హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పూర్తి గైడ్ లైన్స్, విధి విధానాలు అయితే ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది. సో మరి ఆ గైడ్ లైన్స్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అదే విధంగా ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉండటం జరిగింది. ఆ ట్విస్ట్ ఏంటి అనేది కూడా వీడియో చివరిలో మనం తెలుసుకుందాం. సో అయితే మనకు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అయితే ప్రభుత్వం ప్రారంభించటం జరిగింది. సో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను గుర్తించటం అనేది మెయిన్ విషయం. సో మరి ఇందిరమ్మ ఇండ్ల అర్హులను గుర్తించడానికి వీళ్ళైతే రూల్స్ గైడ్ లైన్స్ అయితే పెట్టారు కదా. ఆ గైడ్ లైన్స్ ద్వారా ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు, ఎవరు ఎంపిక చేస్తారు అని చెప్పేసి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఇందిరమ్మ ఇండ్లను ఎంపిక చేయటానికి జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా జిల్లాకు ఒక మంత్రిని నియమించి మంత్రి కలెక్టర్ ఇద్దరు కలిసి ఇందిరమ్మ ఇండ్లకైతే లబ్ధిదారులను ఎంపిక చేయటం జరుగుతుంది. సో అయితే ఫస్ట్ గైడ్ లైన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, ఇందిరమ్మ ఇండ్లకు మీరు అర్హులుగా గుర్తించబడాలి అని అంటే రేషన్ కార్డ్, మెయిన్గా రేషన్ కార్డ్ కావాలి, ఆధార్ కార్డ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. మీ రేషన్ కార్డ్ ఆధారంగా మీరు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లయితే మిమ్మల్ని అర్హులుగా గుర్తించడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇందిరమ్మ ఇండ్లను ఫస్ట్ విడతలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వాళ్ళకు మాత్రమే ఫస్ట్ విడతలో ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇది సెకండ్ పాయింట్. మరి ల్యాండ్ ఎంత ఉండాలి అని చూసుకున్నట్లయితే 400 చదరపు అడుగుల ల్యాండ్ ఉన్నట్లయితేనే, భూమి ఉన్నట్లయితేనే, స్థలం ఉన్నట్లయితేనే మీకు ఇందిరమ్మ ఇల్లును కేటాయించటం జరుగుతుంది. రేషన్ కార్డు కలిగి ఉండి దారిద్ర్య రేఖ దిగువన ఉండి 400 చదరపు అడుగుల స్థలం ఉన్నట్లయితే మీకు ఇందిరమ్మ ఇల్లునైతే మంజూరు చేయటం జరుగుతుంది. అయితే మంజూరు చేసిన తర్వాత మీరు దీన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి అని అంటే, ఖచ్చితంగా మీరు సిమెంట్ కాంక్రీట్తోని స్లాబే వేసుకోవాల్సి ఉంటుంది. మీరు రేకులు కానీ గూనతోని పెంకుటిల్లు కానీ నిర్మించుకుంటానంటే కుదరదు. ఖచ్చితంగా మీరు ఇంటిని సిమెంట్ కాంక్రీట్తోనే బిల్డింగ్ అయితే నిర్మించుకోవాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పటం జరిగింది, మీకు అమౌంట్ ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి. ఆ అమౌంట్ ఏ విధంగా అంటే, బేస్మెంట్ స్థాయిలో 1 లక్ష, స్లాబ్ వేసిన తర్వాత 1 లక్ష, తర్వాత స్లాబ్ వేసుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 లక్షలు, ఫైనల్ అయిపోయిన తర్వాత 1 లక్ష, ఈ విధంగా 5 లక్షలు ఇల్లు పూర్తి అయ్యేసరికి మనకు 4 విడతలలో అందించటం జరుగుతుంది. సో ఇదొకటి పాయింట్. తర్వాత మీరు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు స్థానికులయ్యే ఉండాలి. మీరు ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటున్నారో మీకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు మీకు ఆ ప్లేస్లోనే ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితేనే మిమ్మల్ని అర్హులుగా గుర్తించటం జరుగుతుంది. స్థానికులకే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. అయితే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవటానికి అర్హులను కలెక్టర్లు, మంత్రులు సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి తెలిపాను కదా. సో అయితే ఫస్ట్ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులను కలెక్టర్లు అయితే ఎంపిక చేయటం జరుగుతుంది. కలెక్టర్లు ఎంపిక చేసిన తర్వాత ఆ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టును జిల్లాకు ఒక మంత్రిని నియమించడం జరుగుతుంది. ఆ మంత్రికి ఈ లిస్ట్ అయితే కలెక్టర్ పంపించడం జరుగుతుంది అన్నమాట. ఆ లిస్టు పంపిన తర్వాత అక్కడ కలెక్టర్ పంపినటువంటి లిస్టును జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ లిస్టును అయితే పరిశీలించి ఆ లిస్టును జిల్లా మంత్రి ఫైనల్ చేయటం జరుగుతుంది. జిల్లా మంత్రి ఫైనల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ లిస్టును కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. కలెక్టర్ గారికి పంపించిన తర్వాత ఆ కలెక్టర్ గారి ఆ లిస్టును విలేజ్లకు, వార్డులకు పంపించడం జరుగుతుంది అన్నమాట. విలేజ్లకు పంపించి గ్రామ సభలు, వార్డు సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామ సభలు, వార్డు సభలలో ఇందిరమ్మ ఇండ్లు ఎవరెవరికి వచ్చాయి అనేది ఆ గ్రామ, వార్డు సభలలో వాళ్ళ యొక్క పేర్లనైతే తెలపటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులనైతే ఎంపిక చేయటం జరుగుతుంది. అయితే అసలు విషయం ఇక్కడనే స్టార్ట్ కావటం జరుగుతుంది. మరి ఆ విషయం ఏంటి అని అంటే,
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించటానికి, డబల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయటానికి గతంలో కూడా గత ప్రభుత్వం ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకైతే ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది. డబల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేటటువంటి పనిని స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలకు అప్పచెప్పటం జరిగింది. అయితే అప్పుడు ఏమైంది అని అంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్లకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళకు సన్నిహితులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ పార్టీలో బంధువులు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేల బంధువులు కావచ్చు, తర్వాత వీళ్ళకు సంబంధించిన బంధువులు కావచ్చు, ఈ రాజకీయ నాయకుల బంధువులను ఎక్కువ శాతం లబ్ధిదారులుగా గుర్తించిర్రు అని చెప్పేసి మనకు గతంలోనైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు అయితే రావటం జరిగింది. సో ఇదైతే అందరైతే న్యూస్లలో చూడటం జరిగింది. ఈ విధంగా విమర్శలు అయితే రావటం జరిగింది. గత ప్రభుత్వం వాళ్ళకి దగ్గర వాళ్ళకు మాత్రమే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు అని చెప్పేసి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా లబ్ధిదారుల ఫైనల్ తుది నిర్ణయాన్ని జిల్లాకు మంత్రిని నియమించి, ఆ మంత్రి తుదిగా ఫైనల్గా చేసినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే కలెక్టర్లు అర్హులుగా గుర్తించడం జరుగుతుంది. అంటే జిల్లాకు ఒక మంత్రిని నియమించి వాళ్ళే ఫైనల్గా తుది నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. కాబట్టి అందులో నుంచి కూడా గత ప్రభుత్వం చేసిన విధంగానే వాళ్లకు సన్నిహితులుగా ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే మళ్ళీ ఈ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు అని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడటం జరుగుతుంది. ఎందుకు అనంటే, గత ప్రభుత్వం ఈ విధంగానే చేసింది, అనర్హులకు కూడా లబ్ధిదారులుగా గుర్తించి డబల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసింది అని చెప్పేసి చూశారు. కాబట్టే ఇప్పుడు కూడా చాలా వరకు అయితే ఈ విధంగానే జరుగుతుంది అని చెప్పేసి అభిప్రాయపడటం అయితే జరుగుతుంది. సో అయితే అందులో ఎంతవరకు వాస్తవంగా ఆ విధంగా జరుగుతుందా లేదా అనేది అయితే ఎవరికి తెలియదు. కాకపోతే గత ప్రభుత్వం చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా మంత్రులకు ఈ విధంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అప్పచెప్పడం వల్ల ఆ విధంగానే జరుగుతుందేమో అని చెప్పేసి అభిప్రాయపడటం అయితే జరుగుతుందన్నమాట. సో అది మరి లబ్ధిదారుల ఎంపిక అయిన తర్వాత అందులో ఎంతవరకు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు అనేది మనకైతే తెలియటం జరుగుతుంది. ఇది అయితే ప్రభుత్వం నియమించినటువంటి రూల్స్, గైడ్ లైన్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.